హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి అని చెప్పి దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుందండి. చూడండి, ఎవరైతే దీన మనస్సు కలిగి జీవించే వారిగా ఉంటారో, దేవుని బలిష్టమైన చేతి కింద జీవించే వారిగా ఉంటారో, వారిని దేవుడు తగిన సమయం ముందు హెచ్చించే వాడిగా ఉంటాడండి. చూడండి, మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా చూసినట్టయితే, ఆత్మ విషయమై దీవులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది. చూడండి, మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే, మరియ తల్లి దీన మనస్కురాలై దేవుని దృష్టికి భయభక్తులు కలిగి జీవించడాన్ని బట్టి దేవుడు ఆమెను దర్శించి ఆమె దీనస్థితిని బాగు చేసి తగిన సమయమందు ఆమెను హెచ్చించినట్టుగా, అందరి ముందట ఆమె జీవితంలో గొప్ప కార్యములు చేసి ఆమెను ధన్యురాలుగా చేసినట్టుగా మనం చూస్తున్నాము. చూడండి ప్రియ దైవజనమా, మనం కూడా ఎప్పుడైతే దేవుని సమయం కొరకు వెయిట్ చేసే వారిగా ఉంటామో, ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన మనస్సు కలిగి జీవించే వారిగా ఉంటాము, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉంటాము, అప్పుడు దేవుడు మన పైన కనికరమును చూపి మనల్ని తగిన సమయమందు అత్యధికంగా హెచ్చించి మనల్ని ఆశీర్వదించే వాడిగా ఉంటాడు. ప్రభువటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.